గవర్నమెంట్ ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ మన దేశంలోని, నేను పరాయి దేశాల దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మేము మాట్లాడట్లేదు. మన దేశంలోనే మన ప్రాంత ప్రజలే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సంహం ఒక టూరిజం డెవలప్ చేయడానికో, లేకపోతే సంహం వెళ్ళి వాళ్ళు అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ, అంటే సంథింగ్ ఒక రిలాక్సేషన్కో, లేకపోతే ఒక రిక్రియేషన్కో, లేకపోతే వాళ్ళు కాసేపు ఒక ఎంజాయ్మెంట్కో మిగతా రాష్ట్రాలు, మన చుట్టుపక్కల రాష్ట్రాలకి వెళ్తున్నారు. అక్కడ కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. సో అటువంటి ప్రయోగం కనుక మన ఆంధ్రాలో జరిగితే టూరిజం డెవలప్ చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టైం లిమిట్ పెట్టి, దానికి కూడా పర్ఫెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ పర్పస్ కూడా పెట్టుకొని ఒక స్టేట్ మొత్తం లేదా ఒక 2 దగ్గర ఇలాంటి ప్రయత్నం చేయడానికని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రయత్నం చేస్తాం. మీరన్నట్టు 1 minute బాబు ప్లీజ్, 1 minute. మీరన్నట్టు అక్కడ నిజంగా అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయి అనుకుంటే ఈరోజు గవర్నమెంట్ డెఫినెట్ గా దాని మీద చర్యలు తీసుకుంటుంది. దయచేసి నేను ఏమంటానంటే ఇది ఒక ప్రయోగం. ఆ ప్రయోగానికి ఈవెన్ మేము అందరం మాట్లాడుకునేటప్పుడు కూడా కేబినెట్ లో దీని గురించి చర్చ వచ్చినప్పుడు కూడా సార్ చాలా క్లియర్ గా చెప్పారు, ఇట్స్ పైలట్, ఒక ప్రయోగం చేస్తున్నాం. ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు సపోర్ట్ చేయాలి, ఈవినింగ్ టైం పీరియడ్ ఎంతవరకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పారామీటర్స్ పెట్టుకునే గవర్నమెంట్ ఒక స్టెప్ వేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏదొచ్చినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోదు. కాబట్టి ఒక ప్రయోగం ముందు ఒక 4 రోజులు 5 రోజులు జరిగితే తెలుస్తుంది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఏమండి అంటే మీరు నన్ను కూర్చోబెట్టి నా చేత మాట్లాడిస్తారు, కానీ నేను మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్సీ అంటారు. అంటే ప్రయోగం చేసేటప్పుడు 100కి 100% సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు, దేవుడి తరం కూడా కాదు. ఆ దేవుడి తరం కూడా కాదు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం అనేది. ఎంతమంది ఒక ప్రయోగం చేసేటప్పుడు మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. ఒకళ్ళేమో ఓకే అంటారు, ఒకళ్ళేమో వద్దు అంటారు, అన్ని మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏంటి, అన్ని రకాల ఆలోచన చేసుకుని ఒక ప్రయోగం చేస్తున్నా దాన్ని విధి విధానాలు ఎలా ఉన్నాయని పెట్టుకుంటుంది. దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా వెయిట్ చేయొచ్చు కదా. ఇప్పుడు జరిగేది ఏదో జరుగుతుందని ఆలోచించే కన్నా ఇక్కడ కూర్చొని మనం ఏదో దాని మీద మనం ఏది పెద్ద రాయకూడదు, ఏది పెద్దదో మాట్లాడకూడదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. నిజంగా అటువంటి పరిస్థితి వస్తాయి కనుక గవర్నమెంట్ వెనక్కి తగ్గడం ఏంటంటే ఆపుతాము అంతే తప్పించి మేము ఎప్పుడు కూడా పబ్లిక్ కి వ్యతిరేకంగా వెళ్తామని ఎప్పుడు చెప్పలేదు, వెళ్ళం కూడా. నేను ఏమంటానంటే 2 ఉంటాయి ఒక దగ్గర. అంటే మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది, మనం చూసే చూపు బట్టి ఉంటుంది. నేను అదంట, ఈరోజు ప్రతి ఒక్కరు విశాఖపట్నం టూరిజం డెవలప్ అవ్వాలి, టూరిజం డెవలప్ అయ్యేదానికి ఎంతవరకు తీసుకుంటున్నాం, అన్ని ఇనిషియేషన్స్ తీసుకుంటున్నాం. ఈరోజు టూరిజం డెవలప్ అవ్వడానికి ప్రభుత్వం ఈరోజు టూరిజంలో ఎంత మేరకు ముందుకెళ్ళిందో మీరు కూడా చూస్తున్నారు. ఇది అంటే ఇప్పుడు చాలా స్టాటిస్టిక్స్ తీసుకున్నాం. మీకేమో ఇలా దీని నుంచి మాట్లాడితే నా గురించి ఏదో రకంగా మాట్లాడతారు. ఓకే, పబ్లిక్ కి ఇబ్బంది రాదు, టూరిజం పెరగాలి, పబ్లిక్ కి ఇబ్బంది రాదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకూడదు, ఇవే మా మెయిన్ ప్రయారిటీ. దాని మీద ముందుకెళ్తాం. ముందు సహకరించండి, ముందు సహకరిస్తే తర్వాత ఏం జరుగుతుందని చూడొచ్చు.